కామ్రేడ్ జిల్లా ముఖ్యమన్న కామ్రేడ్ జిల్లా ముఖ్యమన్న జోహార్ల మరో వీరులకు సాయిస్తాం మరో వీరుల ఆశయాలను జిల్లాలి సిపిఐఎం 19వ వర్ధంతి సభను విజయవంతం చేయడానికి వచ్చిన మీ అందరికీ కూడా విప్లవ వందనాలు, ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, భిక్షమన్న మన నుంచి 19 సంవత్సరాలు దూరమైనప్పటికీ తాను ఏదైతే నమ్ముకున్నాడో జెండాను, ఏదైతే నమ్ముకున్నాడో పీడితపై రాజ్యాన్ని, అది మన ముందున్నది. దాన్ని విజయవంతం చేయాలంటే మనందరం కూడా జై కొడుతున్నాం, అమరవీరులకు జోహార్లు అంటున్నాం, అమరవీరుల ఆశయాలు సాధిద్దామంటున్నాం. ఆ అమరవీరుల ఆశయాలను సాధించడం కాదు, అమరవీరుల ఆశయాలను ముందుకు తీసుకుపోతూ వాళ్ళు ఏవైతే కళలు కన్నారో ఆ కళలను నిజం చేసే బాధ్యత మనందరి మీద ఉందనేటువంటిది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు దేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం కేంద్రంలో ఉండి 11 సంవత్సరాలుగా పరిపాలన చేస్తూ 2 సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈనాడు వ్యవసాయ రంగాన్ని, కార్మిక రంగాన్ని, నిరుద్యోగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి దేశాన్ని ఇతర దేశాలకు, అంటే అమెరికా సామ్రాజ్యవాదానికి తాకట్టు పెట్టే విధంగా ఈనాడు చట్టాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ చట్టాలకు వ్యతిరేకంగా గత 2020 నుంచి దేశంలో 500 సంఘాలు ఏకమై వాళ్ళు తెచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు. ఉద్యమాలు చేస్తున్నటువంటి క్రమంలో ఉద్యమాలు ఉధృతికి తట్టుకోలేక కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపి ఉద్యమాన్ని ఆపి తిరిగి మళ్ళా ఆ చట్టాలను తీసుకొచ్చి ఈనాడు అమలు చేయడానికి పూనుకున్నది. దానికి వ్యతిరేకంగా మనము ప్రజలందరూ కదిలించవలసిన అవసరం ఉంది, రైతులను కదిలించవలసిన అవసరం ఉంది. ఏ సమస్యలైతే రేపు ఎదుర్కొంటారో, వ్యవసాయ రంగం అంటే రైతులు ఎదుర్కొంటారు, కార్మికులు కార్మిక రంగాన్ని ఎదుర్కొంటారు, నిరుద్యోగులు ఉద్యోగాలు లేక రోడ్ల మీద పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవన్నీ పరిష్కరించాలంటే అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ యొక్క జెండా కింద మనందరం కూడా ఏకమై ముందుకు పోయి ఈ ప్రభుత్వాలను నిలదీసి ఈ చట్టాలు వెనుక తీసుకునే వరకు మనం పోరాటాలు చేయవలసినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో వచ్చేటువంటి 10 పోరాటంలో మీరందరూ కూడా బాధ్యతగా ముందుంటారని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ గ్రామ కమిటీకి ఇప్పుడు జేజేలు తెలుపుతూ ముగిస్తున్నారు.